Hi, hello everybody. This is your Srinivas. Welcome to Srinivasa Academy. My dear friends and students, ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నారో ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఛానల్కి ఏ కొత్త కంటెంట్ యాడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. రైట్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఇక ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేయబోయేది 2024కి సంబంధించిన డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కంటెంట్ నందు మరికొన్ని ప్రశ్నలు, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం. ఓకే, గమనించండి క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు అనేది. సిలబస్ ఎప్పుడైతే కంప్రెస్ చేశారో క్వశ్చన్స్ అడిగే విధానంలో మార్పు వచ్చింది. ఒకే క్వశ్చన్లో ఫోర్ క్వశ్చన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటున్నాయి. ఆ 4 క్వశ్చన్స్లో ఏ ఒక్కటి తెలియకపోయినా మనకి కంప్లీట్గా ఆ క్వశ్చన్ మిస్ అయ్యే ఛాన్స్ ఉందండి. సో మల్టీ కాన్సెప్చువల్ క్వశ్చన్సే కావచ్చు, లేదా ఒక టాపిక్లో ఉన్న డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఒకే క్వశ్చన్లో ఇవ్వడం జరుగుతూ ఉంది. సో అలాంటి క్వశ్చన్స్ కూడా మనం కొన్ని తీసుకున్నాం. అవి ఎలా ఉంటాయో చూద్దామండి. ఇన్ దట్ ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి క్వశ్చన్ ఎలా ఉందో. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ రిలేటెడ్ టు tangents of a circle. So regarding the concept of tangents of a circle, which of the following is correct? ఈ క్రింది వాటిలో నుండి వృత్తానికి స్పర్శరేఖలకు సంబంధించిన సరైన వ్యాఖ్యలను గుర్తించండి. సో ఇందులో స్టేట్మెంట్ క్యాపిటల్ ఏ, ఇఫ్ 2 circles touch each other externally, then there exist 3 common tangents to the circles. Whenever 2 circles touch each other externally, there exist 3 common tangents to them. ఇది స్టేట్మెంట్ ఏ అండి. తెలుగులో చూడండి, 2 వృత్తాలు బాహ్యంగా స్పృశించుకుంటే 2 వృత్తాలకు 3 ఉమ్మడి స్పర్శరేఖలు సాధ్యమవుతాయి. స్టేట్మెంట్ బి, ఇఫ్ 2 circles touch each other internally, then there exist 2 common tangents to the 2 circles. 2 వృత్తాలు అంతరంగా స్పృశించుకుంటే 2 వృత్తాలకు ఉమ్మడి స్పర్శరేఖలు 2 ఉంటాయి అంటున్నారు. స్టేట్మెంట్ సి, ఇఫ్ 2 circles intersect each other in 2 distinct points, then there exist 4 common tangents to the 2 circles. 2 వృత్తాలు ఒకదానికొకటి 2 విభిన్న బిందువుల వద్ద ఖండించుకుంటే 2 వృత్తాలకు 4 ఉమ్మడి స్పర్శరేఖలు సాధ్యమవుతాయి. సో చూస్ ద కరెక్ట్ ఆన్సర్, సరైన సమాధానాన్ని గుర్తించండి. స్టేట్మెంట్ బి అండ్ స్టేట్మెంట్ సి మాత్రమే కరెక్ట్. స్టేట్మెంట్ సి మాత్రమే కరెక్ట్. ఏ అండ్ బి మాత్రమే కరెక్ట్. ఏ మాత్రమే కరెక్ట్. చూడండి, స్టేట్మెంట్ ఏకి సంబంధించి 2 circles టచ్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్లీ. టచ్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్లీ అంటే దిస్ ఈజ్ ద పొజిషన్ ఆఫ్ 2 circles, రిలేటివ్ పొజిషన్ ఆఫ్ 2 circles. ఇది 2 వృత్తాల సాపేక్ష స్థితి. ఇక ఉమ్మడి స్పర్శరేఖలు అంటే అర్థం ఏమిటండి? ఒక స్పర్శరేఖ 2 వృత్తాలకు స్పర్శరేఖ అయి ఉండాలి, లేదా ఒక సరళ రేఖ రెండింటిని స్పృశించాలి. ఏ లైన్ విచ్ టచెస్ బోత్ ద గివెన్ సర్కిల్స్ ఈజ్ కాల్డ్ దేర్ కామన్ టాంజెంట్. మరి రెండింటిని టచ్ అయ్యే స్పర్శరేఖలు ఎన్ని గీయవచ్చునో చూద్దామండి. రైట్, ఇలా ఒకటి గీయచ్చు, ఇది ఇంకొకటండి, ఇది మరొకటండి. సో హౌ మెనీ కామన్ టాంజెంట్స్? 3 common tangents. Here also given 3 common tangents. So statement A is correct. Statement B, if 2 circles touch each other internally, ఒకవేళ అంతరంగా స్పృశిస్తే వాటికి సాధ్యపడే ఉమ్మడి స్పర్శరేఖల సంఖ్య ఓన్లీ 1 అండి. ఇక స్టేట్మెంట్ సి చూడండి, 2 circles intersect each other in 2 distinct points.
దెన్ దేర్ ఎగ్జిస్ట్ 4 కామన్ టాంజెంట్స్. ఇక్కడ 4 అన్నాడు, బట్ వీ కెన్ సీ ఓన్లీ 2 కామన్ టాంజెంట్స్. 2 కామన్ టాంజెంట్స్. ఇక్కడ 3 కామన్ టాంజెంట్స్ కరెక్ట్ అన్నాడు, ఇక్కడ 2 కామన్ టాంజెంట్స్ అన్నాడు, విచ్ ఇస్ రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడ 4 అన్నాడు, రాంగ్ స్టేట్మెంట్. దిస్ ఈజ్ రాంగ్, దిస్ ఈజ్ రాంగ్. సో స్టేట్మెంట్ ఏ ఓన్లీ కరెక్ట్. చూడండి, ఇక్కడ 2 సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్, ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్, ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్, ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్, నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ కాన్సెప్ట్ కరెక్ట్గా గ్రిప్ ఉంటే తప్ప ఈ ప్రాబ్లం చేయలేమండి. 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు, ఆప్షన్స్లో కూడా కాంబినేషన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. అంటే పర్ఫెక్ట్ ఐడియా ఉంటే తప్ప చేయలేమండి. ఇందులో 3 క్వశ్చన్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నట్లే. సో ఒక్కసారి డిఫికల్టీ లెవెల్ని అబ్జర్వ్ చేయండి. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం. Problem number 2. If root 3 tan theta is equals to 3 sin theta, then the value of 6 sin square theta plus tan square theta by 4 cos theta. Root 3 tan theta is equals to 3 sin theta అయితే 6 sin square theta plus tan square theta by 4 cos theta యొక్క విలువ ఎంత అనేది మన క్వశ్చన్ అండి. So given information root 3 tan theta is equals to sin theta can be simplified root 3 times sin theta by cos theta is equals to sin theta. Sorry, right hand side is also 3 is there. 3 is there. Of course sin theta gets cancelled. Indirectly cos theta is equals to root 3 by 3 means 1 by root 3 given. This is unknown angle. We cannot write instead of theta 30 degrees or 45 degrees or 60 degrees or 90 degrees. అవేవి రాయలేమండి. But by taking the help of right angle to triangle, this is theta, this is 90 degrees, cos theta adjacent side by hypotenuse, root of 3 minus 1, this is root 2. Right? Now required value మనకి క్వశ్చన్లో ఏది కావాలో అది చూద్దామండి. 6 times sin square theta. Sin square theta means opposite side by hypotenuse square, opposite side root 2 by root 3 square is there, root gets cancelled, plus tan square theta opposite by adjacent 2 by 4 times cos theta itself is root 3. Right? 3 2s, 4 plus 2 6, root 3 goes to numerator by 4, 2 2s, 2 3s, 3 root 3 by 2. రైట్ ఆన్సర్. సింపుల్ క్వశ్చన్ చూడండి. మనం ఫస్ట్ క్వశ్చన్లో ఏమిచ్చారు, దాని గురించి మనకేం తెలుసు, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏ వాల్యూ తెలిస్తే సరిపోతుంది. ఇక్కడ వరకు వచ్చాక కాస్ థీటా 1/2 అంటే నోన్ యాంగిల్, 1/√2 నోన్ యాంగిల్, 1 known angle, 0 known angle, root 3/2 known angle, but 1/√3 is unknown angle. Immediately we have to get an idea to take right angle triangle help. Right? Arrange the following real numbers in descending order. క్రింద ఇవ్వబడిన వాస్తవ సంఖ్యలను అవరోహణ క్రమములో అమర్చండి. అరేంజ్ ద నెంబర్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. చూడండి, ఇక్కడ అన్ని ఆప్షన్స్లో కూడా స్క్వేర్ రూట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి ప్యూర్ థర్డ్ ఫామ్లోకి కన్వర్ట్ చేస్తే కంపేర్ చేసుకోవడం ఈజీ అవుతుంది.
radicand's descending order, surds descending order, but only when they are in a pure surd form. ప్యూర్ సర్డ్ అంటే ఎలా ఉండాలో చూడండి. 9√3 షుడ్ బి టేకెన్ ఇన్సైడ్ ఆఫ్ స్క్వేర్ రూట్ 2. ఇది ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. whenever this is taken inside of the square root, it is a surd of order 2. 9 repeated twice inside of the root. 81 into 3. 81 into 3 and 243. Similarly, 4√7 can be written as 4 inside, it becomes 16. 16 sevens 112. Then after 21 can be written as under root 441. Next 7√6 can be written as 49 into 6. 49 into 6 will be 6 9s 54. 24 plus 5 29, root 294. 11√2 can be written as 11 121 into 2 under root 242. Now the descending order. Descending order is nothing but descending order of their radicands, big to small. Descending order means, so largest number among all these is 21. Descending order of magnitudes under root 441 means 21 is the highest number. Then after 294, 7√6. Then after 243, 9√3. Then after 242, 11√2. After that 4√7. So 21, 7√6, 9√3, 11√2, 4√7. This is right answer. Just it is enough to convert into pure surd form. Pure surd form అంటే ఏం చేయాలండి? రాడికండ్ మొత్తం లోపలే ఉండాలి, బయట రేషనల్ నెంబర్ ఏది కూడా ఉండకూడదు. ఇది సర్డ్స్, టైప్స్ ఆఫ్ సర్డ్స్ ఆ డెఫినేషన్స్లో మనకు కనిపిస్తుందండి. రైట్. నెక్స్ట్ ప్రాబ్లం. ఇన్ ఏ రెక్టాంగిల్ బెల్ట్ BELT, BE is equals to 48 centimeter, angle LBE is equals to 30 degrees, then the length of the diagonal BL in centimeters is. దీర్ఘ చతురస్రం BELT లో BE is equal to 48 centimeter, angle LBE is equals to 30 degrees అయినా కర్ణం BL పొడవు సెంటీమీటర్లలో ఎంత? ఇలాంటి ప్రాబ్లమ్స్ మనము డయాగ్రామ్ వేస్తే తప్ప అర్థం కావండి. దిస్ ఈస్ ఎ రెక్టాంగిల్. డూ అబ్జర్వ్ దట్ వీటికి వర్టిసెస్ నేమింగ్ చేసేటప్పుడు ఒక సైక్లిక్ ఆర్డర్ని ఫాలో అవ్వాలండి. BELT ఆర్ఎల్స్ BELT. మీరు ఎక్కడ స్టార్ట్ చేసినా సరే సైక్లిక్ ఆర్డర్లో వెళ్ళాలండి. అంతేకాని BE left to right, LT left to right, it becomes wrong. ఓకే. ఇందులో BE 48 centimeter given. Obviously this is also 48 as these two are equal. Angle LBE is 30 degrees. This is 30 degrees. Okay. Of course it is 90 degrees. కర్ణము BL పొడవు ఎంత? వెరీ సింపుల్ అండి. హియర్ ఇట్ ఫార్మ్స్ ఎ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. ఇన్ దిస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ hypotenuse is required side, adjacent is known side of 30 degrees. That's why from this right angle triangle let us consider cos 30 degrees, that is BE by BL, 48 by BL, root 3 by 2 is equals to 48 by BL.
BL is equals to 96 or 48 is 16 into 3. 2 comes here by root 3, which will be 32 root 3. 32 root 3 can be seen in third option only. చూడండి, మనము అన్ని టాపిక్స్ మీద గ్రిప్ ఉంటే ప్రాబ్లమ్స్ చేయడం ఎంత ఈజీయో చూడండి. ఓకే, సో లేదంటే ఇక్కడ వరకు వచ్చేసి ఈ సైడ్ తెలియదు, పైథాగరస్ యూజ్ చేయాలని ట్రై చేస్తూ ఉంటాం. అదే ట్రిగనామెట్రీ మీద గ్రిప్ ఉంటే డెడ్ ఈజీ చూడండి అది. ఓకే, చూస్ ద పాలినామియల్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. క్రింది వాటిలో నుండి బహుపదులను గుర్తించండి. చూడండి, సమాసమును బహుపది అనాలి, పాలినామియల్ అనాలి అంటే వేరియబుల్ డిగ్రీ మస్ట్ బి ఫ్రీ ఫ్రమ్ radicals. వేరియబుల్ డిగ్రీ ఆఫ్ x must be non-negative integer free from radicals. Okay, do observe that here x power 1 by 2 we are getting ruled out. Of course, it is quotient polynomial, numerator by denominator. Everywhere variable power is other than fraction. Here also variable powers other than fraction. This is okay, this is okay. Here also root is only for 15, root is only for 3. Yes, quotient polynomial. So B, C and D only, right? So these are polynomials. Only fractional powers variables ఉన్న ఎక్స్ప్రెషన్ బహుపది కాదండి. సో వీటి గురించి డీటెయిల్గా మనం డిస్కస్ చేస్తాము. A bag contains 25 marbles, out of which X are white. If 50 more marbles are put in the bag, then the probability of drawing a white marble from the bag is now double that of the probability before adding the marbles, then the value of X. జాగ్రత్తగా వినండి క్వశ్చన్. ఒక సంచిలో 25 గోళీలు ఉన్నాయి. వాటిలో X గోళీలు తెల్లగా ఉన్నాయి. ఇంకా మరో 50 తెల్ల గోళీలను సంచిలో వేస్తే అప్పుడు సంచి నుండి తెల్ల గోళీని తీసే సంభావ్యత గోళీలను జోడించక ముందు ఉన్న సంభావ్యతకు రెట్టింపు అయిన X విలువ ఎంత? చూడండి, ఇన్ ఏ బ్యాగ్ దేర్ ఆర్ X white, 25 minus X others, we don't know their color. Whenever 50 more white marbles added to the bag, whenever 50 added, it becomes 75. White will be X plus 50. Remaining others. After adding 50 white balls, X plus 50 by 75. This is double of same white ball probability before 50 balls were added. అక్కడ X ఉన్నాయి చూడండి. ఇందులో వైట్ బాల్ ప్రాబబిలిటీ, ఇందులో వైట్ బాల్ ప్రాబబిలిటీ. This probability is 2 times of this. 25 3s. X plus 50 is equals to 6x. 5x is equals to 50. Therefore, x is equals to 10 అండి. Therefore, x is equals to 10 చూడండి. First option right answer. A man standing on the bank of a river
observes the angle of elevation of a tower on the opposite bank is 60 degrees. When he moves 36 meters away from the earlier point on the same side, then he finds that the angle of elevation to be 45 degrees. Then the height of the tower is. ఒక నది ఒడ్డున నిలబడి ఉన్న వ్యక్తి అవతలి ఒడ్డున ఉన్న ఒక టవర్ పైభాగాన్ని 60 డిగ్రీల ఊర్ధ్వకోణంతో పరిశీలించాడు. అతను తను ఉన్న స్థానం నుండి 36 మీటర్లు వెనకకు నడిచిన అతను టవర్ పైభాగాన్ని 60 డిగ్రీలతో, ఇక్కడ 45 ఉండాలండి, 45 డిగ్రీల ఊర్ధ్వకోణంతో పరిశీలించాడు. అప్పుడు టవర్ ఎత్తు ఎంత? దిస్ ఈజ్ ఎ రివర్. ఓకే, this is position of an observer. He has observed top of a tower at an angle of elevation 60 degrees. Of course it is 30 degrees. After moving 36 meters away from the tower, this is a new position of an observer. He has observed same top of the tower at an angle of elevation 45 degrees. Of course, it is also 45 degrees. One more right angle triangle. What is the height of the tower andi? 30 degrees opposite side x. ఈ ట్రయాంగిల్లో చూడండి, 60కి ఆపోజిట్ x √3. This is to x. 45 degrees opposite side y. 45 degrees opposite side y. This is y √2. ఈ షార్ట్ కట్ కావాలి అంటే మన ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి చూడండి, హైట్స్ అండ్ డిస్టెన్సెస్ రిలేటెడ్. నౌ ఇట్ ఈస్ ఎనఫ్ టు ఫైండ్ ఎయిదర్ y or x √3 that represents the height of the tower. Very clear, y is equals to x √3. And also very clear, x plus 36 is equals to y. So y is equals to x √3. ఇక్కడ x √3 ఇచ్చేసాం. x into √3 minus 1 is equals to 36. x is equals to 36 by √3 minus 1. Height is x √3. Height x √3. 36 √3 by √3 minus 1. After rationalizing, this will be √3 plus 1. This is by 2. 18 times √3 plus 1. 18 times √3 plus 1. So this is answer. Okay. సింపుల్. ఈ x √3 2x ఎలా తీసుకున్నాను అనేది మీరు ప్రీవియస్ వీడియోలో చెక్ చేసుకోండి, అక్కడ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇఫ్ ద మీన్ ఆఫ్ 10 నెంబర్స్ ఈజ్ 12.5, ఆన్ ఎక్స్క్లూడింగ్ వన్ నెంబర్ ఫ్రమ్ దెమ్ ద మీన్ బికమ్స్ 13, దెన్ ద ఎక్స్క్లూడెడ్ నెంబర్ ఈజ్. 10 సంఖ్యల సగటు 12.5 అయితే వానిలో నుండి ఒక సంఖ్యను తీసివేస్తే సగటు 13 అవుతుంది. తొలగించబడిన సంఖ్య ఎంత? చూడండి, ఇది డైరెక్ట్గా చేయొచ్చు మనము. తొలగించబడిన సంఖ్య 13 into 9 minus 12.5 into 10 చేస్తే వచ్చేస్తుందండి. ఓకే, 12.5 into 10 minus 13 into 9 చేస్తే వస్తుందండి. కానీ మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. x1 plus x2 plus x3 plus x4 plus x5 plus x6 plus x7 plus x8 plus x9 plus x10 by 10 is equals to 12.5 అండి. ఇప్పుడు ఏం చేశాడట వాడు? ఈ సంఖ్యని, ఏదో ఒక సంఖ్యని తొలగించాడట. మిగిలిన వాటి యొక్క అంక మధ్యమము అంటే x1 plus x2 plus x3 plus so on plus x9. 9 నెంబర్స్కే మీన్ అంటే బై 9 కదా తీసుకోవాల్సింది. దిస్ ఈస్
13. Average of 9 quantities after removing x10. So numerator value becomes 10 into 12.5 minus x10. Numerator value 10 into 12.5 minus x10 by 9 is equals to 13. So x10 will be 125 minus 13 into 9, 117. That is 8 right answer అండి. సో డైరెక్ట్గా మనకు రిక్వైర్డ్ వాల్యూ లేకపోతే ఆన్సర్ 10 టైమ్స్ ఒరిజినల్ మీన్, ఎందుకంటే 10 క్వాంటిటీస్, మైనస్ 9 టైమ్స్ న్యూ మీన్, 125 మైనస్ 117, దట్ ఈస్ 8. ఇది డైరెక్ట్గా చేసే మెథడ్, బట్ ఇది చేస్తే ఇది ఈజీగా అర్థమైపోతుంది అని, లేదంటే బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు గమనిస్తూనే ఉన్నారు, బ్లైండ్గా గుర్తుపెట్టుకుంటే పర్ఫెక్ట్గా ఎగ్జామ్ అటెంప్ట్ చేసే అవకాశాలు చాలా చాలా తక్కువ అండి. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం. 4 unbiased identical coins are tossed simultaneously. Then the probability of getting at most 3 heads is. 4 ఒకే రకమైన నిష్పాక్షిక నాణాలను ఏకకాలములో పైకి విసిరితే గరిష్టంగా 3 బొరుసులు పడే సంభావ్యత. చూడండి, దీస్ ఆర్ 4 kinds. దీనికి కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రాబబిలిటీ ఆఫ్ అట్ మోస్ట్ 3 tails is equals to, because of 4 kinds are tossed, each kind has 2 results, denominator becomes 2 power 4, numerator 4c0 plus 4c1 plus 4c2 plus 4c3 maximum. This is 4c0 is 1, 4c1 is 4, 4c2 6, 4c3 is 4 by 16, 15 by 16. Or otherwise, probability of at most 3 tails is equals to 1 minus probability of at least 4 tails. ఇది కానిది. అట్లీస్ట్ 4 tails అంటే అన్నింటికి అన్ని టైల్స్ వచ్చే కేసు, అన్నింటికి అన్ని టైల్స్ వచ్చే కేసు 1 ఉంటుంది. టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ అయితే ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 2, 16 కేసెస్ ఉంటాయి. సో ఆన్సర్ విల్ బి 15 by 16. సో ఇది రైట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. 1 card is drawn randomly from a well shuffled pack of 52 playing cards. Then probability that the card neither black nor a numbered card that bears a number which is divisible by 2. Nice question అండి. బాగా కలిపిన 52 పేక ముక్కల కట్ట నుండి ఒక కార్డును యాదృచ్ఛికంగా తీస్తే ఆ కార్డు నల్ల కార్డు లేదా 2 చే భాగించబడే సంఖ్య ఉన్న కార్డు కాకుండా ఉండే సంభావ్యత. మనకి 52లో 26 బ్లాక్, 26 రెడ్ ఉంటాయి. ఆ తర్వాత నంబర్డ్ కార్డ్స్ అండి 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఈచ్ సెట్లో మనకు 9 కార్డ్స్ ఉంటాయి. టోటల్ 36 నెంబర్డ్ కార్డ్స్ ఉంటాయండి. 2తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఇవ్వండి. ఇది ఒక్కొక్కటి 4 ఉంటాయండి. ఇవి 4 ఉంటాయి, ఇవి కూడా 4 ఉంటాయి. టోటల్ అలాంటి కార్డ్స్ 20 ఉంటాయి. సో
we wants to get neither a black colored card nor a numbered card that bears a number which is divisible by 2. తీసిన కార్డు నల్ల కార్డు కాకూడదట, రెండు చేత భాగించబడే సంఖ్య ఉన్న కార్డు కాకూడదట. నల్ల కార్డ్ అనేది బి కాంప్లిమెంట్, ఇంటర్సెక్షన్ రెండు చేత భాగించబడని సంఖ్య దానిని ఎన్ అనుకుందాం, ఎన్ కాంప్లిమెంట్. దిస్ ఈస్ probability of B union n whole complement 1 minus probability of B union n అండి. అంటే 1 minus probability of black colored card ప్లస్ కదా, ఇక్కడ మైనస్ వస్తుంది, probability of numbered card that bears 2 తో డివిజిబుల్ అయ్యేది. ఓకే, ప్లస్ probability of black and numbered card that bears 2. 1 minus black colored cards 26/52, numbered cards bears 2 20/52. ఈ 20లో ఎగ్జాక్ట్లీ 10 బ్లాక్ 10 రెడ్ ఉంటాయండి, 10/52. సో 52 మైనస్ అంటే 62 మైనస్ 46 అంటే 16/52. 16 అంటే 4 4s, 4 13s, 4/13 రైట్ ఆన్సర్ అండి. ఇక్కడ నెయిదర్ నార్ అన్నప్పుడు ఇంటర్సెక్షన్ వస్తుంది. మనకు సెట్ థియరీలో డిమోర్గన్ లాస్ ఉంటాయి. ఆ డిమోర్గన్ లాస్ యూస్ చేసి చేయాల్సిన ప్రాబ్లం ఇది. అంత ఈజీగా వచ్చే ప్రాబ్లం కాదండి. మోరోవర్ అది చేయాలి అంటే కార్డ్స్ మీద, ప్యాక్ ఆఫ్ కార్డ్స్ మీద పర్ఫెక్ట్ ఐడియా ఉండాలి. సో మన ప్రీవియస్ వీడియోస్లో ప్యాక్ ఆఫ్ కార్డ్స్ గురించి కానీ, లీప్ ఇయర్ నాన్ లీప్ ఇయర్ గురించి కానీ, కాయిన్స్ గురించి కానీ, సింపుల్గా ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి అనేది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. రైట్, మరి చూశారు కదా ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతున్నారు, డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంటుంది, ట్రిక్కీగా ఎలా ఇస్తున్నారు, ఒక్కొక్క క్వశ్చన్లో 2-3 క్వశ్చన్స్ని ఎలా యాడ్ చేస్తున్నారు అనేది మీరు గమనించారనుకుంటున్నాను. మరి ఇలాంటి ప్రాబ్లమ్స్కి సంబంధించిన ఫుల్ లెంత్ కాన్సెప్చువల్ క్లాసెస్ కావాలి అంటే వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి శ్రీనివాస అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఈ లోగోతో కనిపిస్తుంది, ద రైట్ వే టు సక్సెస్ అనేది. రైట్, చూడండి, మనకు నోటిఫికేషన్తో సంబంధం లేదు. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, మీ లక్ష్యం టీచర్ జాబ్ అయితే నోటిఫికేషన్తో సంబంధం లేదు. సో యాప్ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు అక్కడ డిఎస్సి, ఓన్లీ డిఎస్సి, ఓన్లీ గురుకుల, ఓన్లీ మెథడాలజీ ఓన్లీ తెలుగు మీడియంలో ఉంటుందండి. డిఎస్సి ప్లస్ గురుకుల కాంబినేషన్ సంబంధించిన కోర్సులు కనిపిస్తాయి. అక్కడ మీకు కావలసిన కోర్సుని పర్చేస్ చేసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. త్వరలో టెస్ట్ సిరీస్ బిగిన్ అవుతుందండి. టెస్ట్ సిరీస్ ఏదో ఆషామాషిగా కండక్ట్ చేయడం కాదండి, 100% ఈ మోడల్స్ మనకు డిఎస్సిలో వచ్చేటట్లుగా ఉంటుంది. టెస్ట్ సిరీస్లో వచ్చే ప్రతి క్వశ్చన్కి కూడా సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. అది వీడియో రూపంలో కావచ్చు, పీడిఎఫ్ రూపంలో కావచ్చు. సో టెస్ట్ సిరీస్ అనేది చాలా చాలా వాల్యుబుల్ అండి. మీకైతే వాల్యూ ఫర్ మనీ అండి. మనం ఎంత ప్రిపేర్ అయినా కూడా మనల్ని మనం టెస్ట్ చేసుకోవాలి అంటే టెస్ట్ సిరీసేనండి. సో ర్యాంకింగ్స్ ఇవ్వబడతాయి, మనకు రిజల్ట్ తెలుస్తూ ఉంది, ఎక్కడ మిస్టేక్ అయిందో అది కూడా తెలుస్తూ ఉంది. అది మనకు రాక మిస్ అయిపోయిందా, ఓవర్లుక్లో మిస్ అయిందా, టైం మేనేజ్మెంట్లో ప్రాబ్లం వచ్చిందా, ఇదంతా ప్రాక్టీస్ అవుతుందండి. టెస్ట్ సిరీస్లో వచ్చే ప్రతి క్వశ్చన్ కూడా బైలింగ్వల్లో ఉంటుంది. కంటెంట్కి అయితే, మెథడాలజీ అయితే ఓన్లీ తెలుగు మీడియం ఉంటుందండి. సో మరెందుకు ఆలస్యం, వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి శ్రీనివాస అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మీకు సంబంధించిన కోర్సును పర్చేస్ చేయండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.